శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అదేవిధంగా భూమి ప్రదక్షిణాన్మధ్యే యత్ఫలం లభతే చిరా తత్ఫలం లభతే సత్యో నారసింహ ప్రదక్షిణం అని కూడా బ్రహ్మాండ పురాణం చెప్తుంది. నృసింహస్వామికి మించినటువంటి దేవుడు ఈ భూమిలోనే లేడు అని చెప్పి వేదం చెప్పేటువంటి మాట. అలాంటి నృసింహస్వామి వారికి చేసేటువంటి ప్రదక్షిణ, స్వామికి చేసేటువంటి ప్రదక్షిణ భూప్రదక్షిణ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. పరమ పవిత్రమైనటువంటి స్తంభాద్రి క్షేత్రంలో సాక్షాత్తు భగవంతుడు మౌద్గల్యస మహర్షి తపస్సు చేస్తే ఆవిర్భవించినటువంటి ఈ క్షేత్రంలో చాలా వైభవోపేతంగా ప్రతి స్వాతి నక్షత్రం నాడు అత్యంత విశేషమైనటువంటి గిరి ప్రదక్షిణను సాయం సంధ్యా సమయంలో సాక్షాత్తు భగవంతుడు ఆవిర్భవించినటువంటి ఈ సమయంలో చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా స్వాతి నక్షత్రం నాడు నరసింహస్వామిని దర్శించడం వల్ల సకల భోగభాగ్యాలు కలుగుతాయని, సకల గ్రహదోషాలు తొలగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా స్తంభాద్రి క్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గిరి ప్రదక్షిణను పాల్గొని స్వామికి చేసేటువంటి ప్రదక్షిణ ద్వారా మనకు విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందగలరని ఆహ్వానిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జయ బోలో లక్ష్మీ నరసింహ. ఒక విశేషం ఏంటంటే స్తంభాద్రి క్షేత్రంలో స్వామి విశేషంగా గుహలో అత్యద్భుతంగా అహోబిల క్షేత్రంలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ అహోబిల క్షేత్రం మాదిరిగానే గుహలో ఉండడం అత్యంత విశేషమైతే గిరి ప్రదక్షిణ స్వాతి నక్షత్రం నాడు గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత నృసింహ బీజాక్షరాల సంపుటితమైనటువంటి 32 అక్షరాలకు అనుగుణంగా 32 కిలోల ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో ప్రత్యేకమైనటువంటి స్వాతి జ్యోతిని వెలిగించి ఎవరైనా ఈ యొక్క క్షేత్రం గుట్టపైన ఉన్నటువంటి ఆ జ్యోతిని దర్శించినా కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట, యజ్ఞం చేసినా దీపారాధన చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్తారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆ జ్యోతిని దర్శనం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. స్తంభాద్రి క్షేత్రంలో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించి నారసింహస్వామి వారి కృపా కటాక్షలకు పాత్రలు కాగలరు. సర్వేజనా సుఖినో భవంతు.